నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రికార్డు స్థాయిలో 46.15 లక్షలకు చేరుకున్న దుర్గగుడి ఆదాయం. సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా క్రమంగా ఆదాయం పెరిగిందని వెల్లడించిన ఈవో రామారావు. జూన్ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలంటూ అధికారులను ఆదేశించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి జూన్ 3వ తేదీ వరకు విజయవాడలోని 3 ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో ప్రారంభం కానున్న కౌన్సిలింగ్. రికార్డు స్థాయిలో దుర్గగుడి ఆదాయం 46.15 లక్షలకు చేరుకుంది. దసరా ఉత్సవాలు, పర్వదినాల్లో ఆదాయం పెరగడం సర్వసాధారణం. సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా ఆదాయం అమ్మవారికి గత 3 రోజులుగా క్రమంగా పెరిగింది. ఈ మాసం 24న 42.05 లక్షలు, 25న 32.43 లక్షల ఆదాయం వచ్చింది. 500 రూపాయల టికెట్ల ద్వారా 13,500,000 రూపాయలు, 300 రూపాయల టికెట్ల ద్వారా 5,23,800 రూపాయలు, 100 రూపాయల టికెట్ల ద్వారా 8,47,800 రూపాయల ఆదాయం సమకూరింది. లడ్డు ప్రసాదం ద్వారా 61,575 రూపాయలు, పులిహోర ప్రసాదం ద్వారా 32,490 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో రామారావు వెల్లడించారు. 3 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం 500 రూపాయల టికెట్ ద్వారా 13,500,000, 300 టికెట్ల ద్వారా 5,23,800, 100 రూపాయల టికెట్ ద్వారా 8,47,800 సమకూరింది. లడ్డూ ప్రసాదం ద్వారా 61,575, పులిహోర ప్రసాదం ద్వారా 32,400 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో రామారావు తెలిపారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటించాలన్నారు. 5 దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈఓలు, ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను అందరి దృశ్యమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుతున్నదని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాకప్, ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. సుక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఓటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకురావటం, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి లెక్కింపు పూర్తి అయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్క్ చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలన్నారు. అనవసరంగా ఈవీఎంలను అటు ఇటు మూవ్ చేయవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్, పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర
ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. Senior officials from Election Commission of India, friends from media और विभिन्न संचार माध्यमों से जुड़े हुए देश के मतदाता, आप सबको सबसे पहले अभिनंदन, नमस्कार। आप सभी का इस प्रेस कॉन्फ्रेंस में स्वागत है। As you see, our team is now complete. All three of us are here and we are fully prepared. So now our request is to all the voters to get inked. Please, the entire team in the ECI is ready to ink the voters. Please join us. I think this is the most awaited press conference in this part of the year. We address you at a precious moment when we as a nation are set to reiterate our pledge to electoral democracy, when Indians will together express their will once again. This is historic opportunity for all of us. By the way, this year also marks a pivotal moment in the global landscape of democracies. 2024 is a year of elections across the world. Over 6 nations and people will vote across the hemispheres, across the date lines. However, India's elections have been like a pole star, both for its quantity and quality, and I'll elaborate it in detail in this conference. दुनिया के सबसे बड़े और सबसे जीवंत लोकतंत्र के रूप में भारत पर सभी का ध्यान केंद्रित रहता है। जहां चुनाव एक त्योहार है जिसमें लोकतंत्र के रंग उभरते हैं और देश के सभी हिस्से उसमें समावेश होते हैं। चुनाव का पर्व, देश का गर्व। Let me say in the very beginning that it is our promise to deliver a national election in a manner that we add to our global shine and remain a beacon for electoral democracies across the world. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి నేటి నుండి జూన్ 3వ తేదీ వరకు విజయవాడలోని 3 ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్ ర్యాంకులు విడుదల చేసింది. కౌన్సిలింగ్ కు వచ్చే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రసీదు, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, 10వ తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం, 4 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, అర్హులు ఈడబ్ల్యూఎస్, ఆదాయ, బదిలీ, ప్రత్యేక కేటగిరీ ధృవపత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఎన్సీసీ, ఆర్మీ, క్రీడా, పోలీస్, దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు ఈ నెల 31వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సిలింగ్ కు ఆయా ప్రత్యేక కేటగిరీ డైరెక్టరేట్లు హాజరవుతారని కన్వీనర్ ఎం విజయసారథి తెలిపారు. కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్లు పరిశీలన చేయించుకున్న వారంతా ఆయా తేదీలో కళాశాలలో కోర్సుల ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెరిట్ ఆర్డర్ 1 నుంచి 4000 ర్యాంకుల వారు, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4001 నుంచి 8000, ఆంధ్ర లేవల కళాశాల కేంద్రంలో 8001 నుంచి 12000 ర్యాంకుల వారు వచ్చి తమ సర్టిఫికేట్లను పరిశీలన చేయించుకోవాలి. రూపాయల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్ ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. 96 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం కాబట్టి సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ప్రధాన ఎన్నికల అధికారి స్పందన సరిగ్గా లేదు కాబట్టి సీఎస్ అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. ఉత్తర
ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూదోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్న జవహర్ రెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. డీఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి కలెక్టర్ సహా సంబంధిత అధికారులందరిపైన విచారణ జరగాలి. ఆధారాలతో ఆరోపణలు చేస్తే విచారణ కోరకుండా ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రోజు ఫిర్యాదు చేస్తున్నామని బోండా ఉమా తెలిపారు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేక సార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారిందని, నేడు స్వచ్ఛమైన నీటికి కరువు వచ్చిందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. మంచినీటి కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడు కరువు అయ్యారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న పన్నుల వసూళ్లు ఆగలేదని అన్నారు. 2వ డివిజన్ ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో సిపిఎం నేత బాబురావు స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. అనేక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు రావటం లేదని, భూగర్భ డ్రైనేజ్ పొంగి పొర్లుతుందన్నారు. కృష్ణానది నీరు అందించకుండా బోర్ నీళ్లే సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజలను గాలికి వదిలేశారన్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల పేరుతో ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. కృష్ణానది తీరాన ఉన్న విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి కొనసాగుతుందన్నారు. కలుషిత నీరు సరఫరా అవుతుందని అనేక వారాల నుండి ఫిర్యాదులు చేస్తున్న నగరపాలక సంస్థలో అధికారుల నుండి స్పందన కరువైందన్నారు. ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఎన్నికలు ముగిసినాయి. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ఎన్నికల్లో ప్రజలకి అనేక మాటలు చెప్పారు. ఇవాళ ఫలితాలు రాకముందే ప్రజల్ని గాలికి వదిలేశారు. పరిపాలన మొత్తం పడకేసింది. ఎక్కడ ఎవరు ఏది పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరు గెలవాలి, ఎలా గెలవాలి, బెట్టింగ్లు ఎలా కట్టాలి, లేదు పైచేయి ఎలా సాధించాలి, అధికార యంత్రాంగాన్ని ఎవరు పట్టు పెంచుకోవాలి, దీంట్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఎక్కడ ఒకవైపున మంచినీరు సరిగా రావటంలా కలుషితమైన నీరు వస్తూ ఉంది. భూగర్భ డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉన్నాయి. ఇదే కాదు, ఇటువంటి ప్రజా సమస్యలు, ఉపాధి లేదు, పనులు లేవు, ఇసుక లేదు, రేటు పెరిగింది, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద ఎన్నికలు ఉన్నా లేకపోయినా అధికార యంత్రాంగం అనేది వీటన్నిటిని కూడా పరిష్కరించాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. పన్నులు వసూలు చేసే ప్రక్రియ మాత్రం ఆగల. ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు, చెత్త పన్ను కట్టమంటున్నారు, కరెంటు బిల్లులు యథావిధిగా కట్టించుకుంటున్నారు, సర్దుబాటు ఛార్జీలతో సహా. ఇటువంటి భారాలు మాత్రం ఆగట్లా. పని చేయాల్సి వచ్చేసరికి ఇదంతా ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. కనీసం ఫిర్యాదులు చేసుకుని పట్టించుకునేటువంటి దిక్కు లేకుండా పోతూ ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో చోద్యం చూస్తూ కూర్చున్నారు. కోట్లాది రూపాయలు ఏనాడు ఎన్నికల్లో లేనట్టుగా పట్టపగలు పంచు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ పుష్పగుచ్చం అందించి సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బాలయ్యతో పాటుగా రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన వారిలో
బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. కాగా బాలకృష్ణ రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత డిసెంబర్లోనూ బాలయ్య ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ 2024 యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రం నుండి ఈ ఏడాది 2580 మంది హజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8:45 విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి విమానం బయలుదేరింది. విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంప్ నుంచి ఉదయం 4 గంటలకే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీద్ వద్ద మదర్సాలోని హజ్ వసతి క్యాంపులో ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంప్ వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసులను కూడా నియమించారు. పింఛన్దారులకు ఇంటి వద్దనే పింఛన్ ఇచ్చే సౌకర్యాన్ని కల్పించాలని సీఎస్ జవహర్ రెడ్డిని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కోరారు. జగన్ కుట్రలో భాగంగానే గత 2 నెలలు పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎన్నికలు ముగిశాయి కనుక సచివాలయ సిబ్బందితో పింఛన్ పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారులను మొద్దు నిద్ర నుండి లేపి జూన్ 1నే పెన్షన్ ఇచ్చేలా చూడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ నాటకంలో భాగంగా చీఫ్ సెక్రటరీ నడిపించిన యంత్రాంగం వలన పెన్షన్దారులు బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో జగన్ రెడ్డికి మేలు జరగాలనే కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సిర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి పెన్షన్దారులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరగలేక ఎండవేడిమిలో పెన్షన్దారులు అల్లాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరలా జూన్ 1న వస్తున్నా ఇప్పటికీ పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం నుండి ఒక్క స్టేట్మెంట్ లేదని, ఎన్నికలు ముగిశాయని ఇకనైనా చీఫ్ సెక్రటరీ కుట్రలు ఆపాలని హితవు పలికారు. బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు అన్ని వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని వాడుకొని 1-2 రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వచ్చు. మళ్లీ ఇలా జరగకుండా చీఫ్ సెక్రటరీ స్వామి భక్తి కట్టిపెట్టి ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం. జూన్ 1వ తారీఖు వస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా మచిలీపట్నంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు రాజుకుంటున్నాయి. గత నెలలో స్థానిక 8వ డివిజన్లో జరిగిన
జనసేన వైసీపీ పార్టీలకు గొడవలు మరువక ముందే అదే డివిజన్లో జనసేన నాయకుడు కర్రి మహేష్ ఇంటి ముందు ఉన్న కారును గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వైసీపీ నాయకులే తమ కారును దహనం చేశారంటూ జనసేన నాయకులు మహేష్ ఆరోపిస్తున్నారు. మచిలీపట్నం జనసేన నాయకులు కర్రి మహేష్ టాటా సఫారీ కారును అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. ఇంటి ముందు పెట్టిన కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కక్ష కట్టి ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటల తర్వాత తన కారును వైసీపీ గుండాలు తగలబెట్టారని ఆరోపించారు. జనసేన తరపున ప్రచారం చేస్తే ఇంటిపై దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మమ్మల్ని కొట్టి చంపాలని చూశారన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని పేర్ని నాని, పేర్ని కిట్టు తన కారును వైసీపీ గుండాలతో తగలబెట్టించారని ఆయన ఆరోపించారు. గత నెలలో జరిగిన గొడవల్లో పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైసీపీ వాళ్ళు దాడులకు తెగపడుతున్నారన్నారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మరణించగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ఐ చిరంజీవి పోలీసులు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుణ్ణి వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుణ్ణి వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం సంభవించి పూర్తి వివరాలను వీరవల్లి పోలీసులు సేకరిస్తున్నారు. రహదారిపై ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారును హైవే పెట్రోలింగ్ సిబ్బంది పక్కకు తీసివేశారు. ఈరోజు ఉదయం సుమారు 6:30-6:40 గంటల మధ్యంలో ఈ స్వామినాథన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కొవ్వూరు నుంచి చెన్నై వెళ్ళడానికి టాటా మాంజా కారులో ప్రయాణించడం జరుగుతుంది. అయితే అదే సమయంలో ఈ యొక్క విజయవాడ నుండి ఏలూరు వైపుగా ఒక లారీ వెళ్తూ ఉంది. అయితే ఈ స్వామినాథన్ తన కారుని అతివేగంగా నడపడం ద్వారా నిర్లక్ష్యంగా నడపడం ద్వారా డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న ఏలూరు వైపు వెళ్తున్న లారీని కూర్చడం వలన స్పాట్లో స్వామినాథన్ మరియు అతని బ్రదర్ వారి పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ స్వామినాథన్ అనే వ్యక్తి యొక్క భార్య తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రమాదం పూర్తిగా అతివేగంగాను నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది ఈ రోజు ఉదయం సుమారు 6:30 నుంచి 6:40 గంటల మధ్యలో జరిగింది. విజయవాడ మూలాలు ఉన్న జయ బాడిగా అనే మహిళ ఇటీవల కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితులైనందుకు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. జయ బాడిగా పదవి ప్రమాణం వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరెందరో తన బాటలో నడిచేలా స్ఫూర్తినివ్వాలంటూ ఆకాంక్షించారు. అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులను చేపడుతుండటంతో తెలిసిందే. విజయవాడ మూలాలు ఉన్నగా జయబాడిగా అనే మహిళ కూడా ఇటీవల కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితురాలయ్యారు. జయబాడిగా కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా నిలిచారు. తాజాగా ఆమె పదవి ప్రమాణం స్వీకారాన్ని తన మాతృభాష తెలుగులో చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ పదవి ప్రమాణం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. జయబాడిగా పదవి ప్రమాణం వీడియోను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా న్యాయమూర్తిగా నియమితురాలైన జయబాడికకి హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా తెలుగు సంస్కృతిని, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్ అయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారందరూ ఎంతో గర్వపడేలా చేసింది. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెందరూ తన బాటలో నడిచేలా స్ఫూర్తినిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఆమె మా కుటుంబ మిత్రుడు బాడిక రామకృష్ణ కుమార్తె కావటం వ్యక్తిగతంగానూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. బాడిక రామకృష్ణ మచిలీపట్నం మాజీ ఎంపీ, 2004 నుంచి 2009 వరకు ఎంపీగా వ్యవహరించారు. జయబాడిగా హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేసి అమెరికాలో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. Good afternoon, everyone. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. This is wishing you all a heartfelt welcome in my native language, Telugu, spoken by about 80 million plus people worldwide, and the first time that Telugu has been spoken in such an august occasion in Sacramento, Superior Court. Thank you to Governor Gavin Newsom and his judicial appointments team, Secretary Luis Cespedes, who could not be here, but Deputy Secretary Adam Hoffman, who is, and as well as Judicial Appointments Deputy Debbie Kuhn, for this incredible honor. Lead me from darkness to light. Mrityoma Amritam Gamaya. Lead me from death to salvation. Om Shanti Shanti Shanti. Peace, peace, peace upon you. రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీరం దాటనుంది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ బెంగాల్లో గాలి వేగం 100 నుండి 120 కిలోమీటర్లు దాటుతుందని అలీపూర్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తుఫాన్ రెమాల్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తర బంగాళాఖాతంలో సముద్రంలో దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్, నదియా, బంకురా, తూర్పు బుర్వాన్, తూర్పు మెదినీపూర్, ఉత్తర 24 పరగనాలు, దక్షిణ 24 పరగనాలు, కోల్కతా, బిధాన్ నగర్లోని వివిధ ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఎక్కడో బలమైన గాలి వీస్తుంది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ బెంగాల్లో గాలి వేగం 100 నుండి 120 కిలోమీటర్లు దాటుతుందని అలీపూర్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కేంద్ర ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. మరో 6 గంటల పాటు కోస్తా తీరంలో ఉద్వేగం కొనసాగనుంది. తీరంలో గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దక్షిణ 24 పరగనాలు, తూర్పు మెదినీపూర్, పశ్చిమ మెదినీపూర్, బీర్భూమ్, మాల్దా, ముర్షిదాబాద్లో కూడా మేఘావృతమై ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ మేఘాలు నెమ్మదిగా కదులుతాయి మరియు రాత్రంతా విధ్వంసం కొనసాగుతుంది. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. రెమాల్ తుఫాన్ దృష్ట్యా ఏర్పాట్లను సమీక్షించామని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రికార్డు స్థాయిలో 46.15 లక్షలకు చేరుకున్న దుర్గగుడి ఆదాయం. సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా క్రమంగా ఆదాయం పెరిగిందని వెల్లడించిన ఈవో రామారావు. జూన్ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలంటూ అధికారులను ఆదేశించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.
పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి జూన్ 3వ తేదీ వరకు విజయవాడలోని 3 ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో ప్రారంభం కానున్న కౌన్సిలింగ్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.